అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత ఇలాకా కొడంగల్ నియోజకవర్గం లగిచర్లకు సంబంధించినటువంటి ఘటన మరవక ముందే నిర్మల్ జిల్లా దిలావర్పూర్కి సంబంధించినటువంటి ఒక ఘటన తెరపైకి వస్తున్నది. దిలావర్పూర్లో కూడా సేమ్ రైతులు అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తున్నది. ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల మేము ఇబ్బంది పడతాం, మా పచ్చగా వండేటటువంటి పొలాలు కూడా నాశనం అయిపోతాయి, అక్కడ వచ్చేటటువంటి కాలుష్యము, అక్కడ వచ్చేటటువంటి ఆ పొగ వల్ల ఇబ్బంది పడతాం, మా ప్రాణాలతో పాటు మా పంట కూడా నష్టపోతుంది, కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఇక్కడ వద్దు, మాకు అవసరమే లేదు, ఆ ఇథనాల్ ఫ్యాక్టరీకి మా భూములు కూడా మేము ఇయ్యము, ఒకవేళ మా భూములు తీసుకోకుండా మీరు వేరే భూములలో కట్టినా కూడా మా ఊరు దగ్గర మేము కట్టనియ్యము, మాకు అసలు ఆ ఫ్యాక్టరీ అవసరం లేదని చెప్పి రైతులు ప్రభుత్వం పైన మరలబడేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది. మనం లగిచర్లలో కూడా చూసినాం. లగిచర్లలో 1700 ఎకరాలు ప్రభుత్వం తీసుకోవడానికి రెడీగా ఉంటుండే. 1700 ఎకరాలు కావాలి, అక్కడ మేము ఫార్మా కంపెనీ పెడతాం, లేకపోతే వేరే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కంపెనీలు పెడతాం, లేకపోతే ఇంకా వేరే కంపెనీలు పెట్టడానికి రెడీగా ఉన్నాం, అక్కడ మాకు ఖచ్చితంగా కావాల్సింది భూములు అని చెప్పి లగిచర్లలో కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ నడిచింది. సో మేము ఇయ్యము అని చెప్పి లగిచర్ల రైతులందరూ కూడా తిరుగుబాటు చేసినటువంటి దాఖలాలు మనం చూసినాం. సేమ్ ఈ సంబంధించినటువంటి దిలావర్పూర్లో కూడా అదే ఘటన నడుస్తున్నది. దిలావర్పూర్లో రైతులు ఆర్డీఓను దాదాపు 5 నుండి 6 గంటల సేపు నిర్బంధించినట ఒక ఇంట్లో ఒక రూమ్లో బంధించినట ఆర్డీఓను పోలీసులు ఎట్లా కాపాడుతుందో ఒకసారి వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంత కోపం మీద ఎందుకున్న రైతులు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారిని మహిళా పోలీసులు మంచి సురక్షంగా కారులో ఎక్కించేటటువంటి ప్రయత్నం చేసినారు. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి రత్న కళ్యాణి అని చెప్పి ఆ మేడం పేరు, ఆర్డీఓ పేరు. పాపం ఆమె ఆరోగ్యం కూడా బాగాలేదట. ఆమె ఆరోగ్యం బాగాలేకుండా కూడా అక్కడికి పోయి రైతులతో డిస్కస్ చేద్దాం, రైతులతో మాట్లాడదాం, అసలు రైతులకు సంబంధించిన డిమాండ్ ఏందో తెలుసుకుందాం అని చెప్పి అక్కడికి పోతే రైతులు ఆమెని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసినారు. రైతులు నిర్బంధించేటటువంటి ప్రయత్నం చేసినారు. ఆర్డీఓని కారులో ఎక్కించినటువంటి ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది దిలావర్కి సంబంధించినటువంటి గ్రామంలో. ఎట్లా పోతున్నారు చూడండి. అప్పటికప్పుడే వెళ్ళగొట్టేటటువంటి ప్రయత్నం చేసినారు. చాలా మంది అక్కడ ఉన్నటువంటి రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. లేదు పోవద్దు, ఆర్డీఓ ఇక్కడనే ఉండాలి, ఏ ధైర్యంతో వస్తారు అంటే మా భూములు మేము కోల్పోవడానికి రెడీగా ఉండాలా, మా ప్రాణాలు కోల్పోవడానికి రెడీగా ఉండాలా, ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల మొత్తం కాలుష్యం వస్తుంది, అక్కడ మొత్తం పొగలు వస్తాయి, ఆ పొగల వల్ల మేము ఇబ్బంది పడాలా, పొల్యూషన్ వల్ల మా వల్ల కాదు, అంటే మేము సావాలన్నా, మా ప్రాణాలు పోవాలన్నా, మేము ఇయ్యము, ఫ్యాక్టరీ అవసరం లేదని చెప్పి రైతులకు సంబంధించినటువంటి అక్కడ నిరసన ఆందోళన. అయితే ఆర్డీఓకి సంబంధించినటువంటి అంశం ఇదైతే అక్కడ పోలీసులు పోయినారు. అక్కడ పోలీసులు ల్యాండ్ ఆర్డర్ చాలా ఇష్యూ ఉన్నది. అక్కడ ల్యాండ్ ఆర్డర్ అసలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందంటే పోలీసుల పైన రాళ్ళు రూపేటటువంటి కార్యక్రమం చేసిన రైతులు. అప్పుడప్పుడు అనిపిస్తుంది రైతులు ఎందుకు ఇంత ఆగ్రహంతో ఉన్నారు, ఎందుకు కోపంతో ఉన్నారంటే కాదన్నటువంటి పనిని చేసి తీరుతామని ప్రభుత్వం అన్నప్పుడు రైతులు కోపం మీద ఉండరా? ఇప్పుడు లగిచర్ల ఉన్నది, లగిచర్లలో రైతులకు ఇష్టం లేదు భూములు ఇవ్వడం, అయినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరో ఒకరు భూములు కోల్పోవాలి, ఏదో ఒక మంచి పని కావాలంటే మీ ల్యాండ్ కోల్పోవాల్సిందే, మీ భూములు మాకు ఇవ్వాల్సిందే అని చెప్పి మాట్లాడితే రైతులకు ఇష్టం లేని భూములు ఎట్లా ఇస్తారు? చాలామంది రైతులు అంటున్నారు, ఉన్న ఊరు కన్నతల్లి, మా భూమి కూడా కన్నతల్లి లెక్కనే, మా అమ్మ లేకపోతే ఎంత ఏడుస్తామో భూమి లేకపోయినా అంత ఏడుస్తాం, మేము కన్న తల్లి లెక్క చూసుకుంటాం భూమిని, ఖచ్చితంగా మా భూమి మేము ఇయ్యము, మా భూమి కావాల్సిందే, ఒక్కొక్క ఎకరంలో 2 పంటలు 3 పంటలు పండించేటటువంటి భూమి మేము ఎందుకు ఇచ్చుకుంటాం, మాకేం అవసరం, మేము పుట్టిన కాంచెలు ఈ భూమి దగ్గరనే ఉన్నాం, మేము వ్యవసాయం చేసినాము, సాగు చేసినాం, ఈ భూమిని మేము ఇయ్యము. ఇష్టం లేనటువంటి రైతులు భూములు ఎట్లా ఇస్తారు? రైతులకు ఇష్టం లేని పని ఎందుకు చేస్తారు? ఆల్రెడీ వాళ్ళు క్లియర్గా చెప్తారు మాకు ఇష్టం లేదు, మాకు అవసరం లేదని చెప్పి. అయినా సరే ప్రభుత్వం మొండి వైఖరి, మాకు కావాల్సిందే మేము చేస్తాము, అదే పని చేస్తాం, మిమ్మల్ని కొడతాం, తిడతాం, మీతో నొప్పిస్తామంటే రైతులకు ఇష్టం లేనిది రైతులు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? చేయరు కదా. యాక్సెప్ట్ చేయకుండా కూడా రైతులను ఇబ్బంది పెడితే ఇట్లా తిరుగుబాట్లు అవుతాయి. అయితే నేను ఏమంటానంటే ఆర్డీఓల పైన, కలెక్టర్ల పైన దాడి చేయడం అనేది పద్ధతి కాదు, కరెక్ట్ కాదు రైతులకు కూడా. కానీ రైతులకు తెలియదు కదా పాపం, ఇట్లా చేయొద్దు అని చెప్పి వాళ్ళు నిరసన ఎట్లా వ్యక్తం చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఇట్లా ప్రభుత్వం పైన కోపం చూపించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అధికారులు బలైతురు పాపం. ఈ మొత్తం ఈ పార్టీ వ్యవహారము ఈ మొత్తం ఈ ప్రభుత్వం చేయబట్టి అధికారులు బలయ్యేటటువంటి సిచ్యువేషన్. మొన్న లగిచర్లలో కూడా కలెక్టర్ గారు పోయినారు. కలెక్టర్ గారి పైన పాపం దాడికి దిగిరు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. చాలా మంది రైతులకు ఏం తెలుస్తుంది? రైతులకు పొద్దున్న లేస్తే పని మీద ఉంటారు, పనికి పోతారు, వాళ్ళ వ్యవహారంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ పనిలో వాళ్ళకు ఉంటారు. ఏం తెలుస్తుంది రైతులకు? ఎట్లా నిరసన వ్యక్తం చేయాలో అర్థం కాని పరిస్థితులలో ప్రభుత్వం పైన కోపం, ముఖ్యమంత్రి పైన కోపము, అక్కడ ఫ్యాక్టరీ పైన, ఇథనాల్ ఫ్యాక్టరీ పైన కోపం ఎట్లా తీయాలో అర్థం కాక వాళ్ళు సేఫ్ జోన్లో ఉండాలంటే వాళ్ళకు ఉన్నదల్ల ఆప్షన్ ఓన్లీ నిరసన. ఆ నిరసన ఎట్లా వ్యక్తం చేయాలో అర్థం కాని పరిస్థితులలో రైతుల బాధ.
ఈ విధమైనటువంటి బాధ ఉన్నది రైతులకు. చూడండి ఒకసారి ఇగో మొత్తం పోలీసుల పైన మరలబడేటటువంటి పరిస్థితి. బిగ్ బ్రేకింగ్, రైతుల ఆందోళనకు దిగొచ్చిన ప్రభుత్వం అని చెప్పి ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి కట్టడాలను మీరు ఆపేయాలి, అక్కడ ఫ్యాక్టరీ వద్దని చెప్పి కలెక్టర్, అక్కడ ఉన్నటువంటి స్థానిక కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేసింది. లేదు లేదు ఇథనాల్ ఫ్యాక్టరీ అక్కడ పెట్టొద్దు, అవసరం లేదు, రైతులు ఆగ్రహంతో ఉన్నారు, రైతుల తాకిడి మనం తట్టుకోలేకపోతున్నాం, అసలు అక్కడ ఉన్నటువంటి ఆ ఊర్లో ఆ దిలావర్పూర్లో అసలు అడుగు పెట్టాలంటే భయపడేటటువంటి పరిస్థితి ఉన్నది. రైతులు ఆగ్రహంతో మండి పడుతున్నారు. ఎవరివైనా ఆర్డీఓని అక్కడ ఉన్నటువంటి రైతులు బంధించే కార్యక్రమం చేసిర్రు, బయటికి రానియలేదు. కలెక్టర్ని కూడా బంధించేటటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. అధికారులు ఎవరు పోతే వాళ్ళు, పోలీసులు ఎవరైనా దగ్గరకు వస్తే పోలీసులను తరిమి కొట్టేటటువంటి పరిస్థితి. ఒకసారి చూడండి, రాళ్లతో పోలీసులను తరిమి కొట్టేటటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. ఈ దిలావర్కి సంబంధించినటువంటి దిలావర్పూర్లో ఘటన. ఇగో చాలా మంది యువకులు మాకు అవసరం లేదని చెప్పి పోలీసులు ఉరుకుతున్నారు. పోలీసులని తరిమి కొట్టేటటువంటి ప్రయత్నం చేసిన అక్కడ ఉన్నటువంటి రైతులు తరిమి కొట్టారు పోలీసులను. ఉండొద్దు, ఇమీడియట్ మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి, అసలు మీరు ఏం చేద్దామని ఇగో కార్లు తీసుకుని ఒకటే ఉరుకుడు, అవసరం లేదు మాకు, అసలు ఈ భూములు మేము ఇయ్యము, మాకు ఆ ఫ్యాక్టరీ అవసరం లేదు, ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు. చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళకి అర్థమైపోయింది, మా భవిష్యత్తు ఆగమైపోతుంది, వద్దు పొల్యూషన్ వల్ల మా వల్ల కాదు అని చెప్పి. వాళ్ళు ఏమంటారు, మేము కొననటువంటి ధాన్యాలు కూడా మేము కొంటాము, ఇక్కడ మొత్తం ఏమంటారు గింజలు తయారైతాయి, సీడ్స్ తయారైతాయి, ఇక్కడ పెద్ద వ్యవహారం ఉంటుందంటే అన్ని మాకు ఎరికే, మాకేం అవసరం లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి దిలావర్పూర్కి సంబంధించినటువంటి ప్రజలు చెప్తున్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పింది తెలుసా, ఇథనాల్ ఫ్యాక్టరీ మేము కట్టనీయం, దగ్గరికి రానియం, రైతులకు మేము అండగా ఉంటాం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టం ఉన్నట్టు చేస్తే మేము ఊకుంటామా అని చెప్పి మత్కల్ కాడ అక్కడిక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మరి అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక లెక్క, అధికారంలోకి వచ్చినాక చేంజ్ అయిపోతారా? అప్పుడు బీఆర్ఎస్ చేసినటువంటి తప్పిని ఎత్తి చూపించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. లేదు లేదు చేయొద్దు, అసలు ఆ ఫ్యాక్టరీ రావద్దు, కాలుష్యం ఎక్కువ ఉంటుంది, ఇబ్బంది పడతారు, పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, ప్రజలు ఇబ్బంది పడతారు, భూములు అంతా ఆగమాగం అవుతాయి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు గతంలో చెప్పారు. మరి అదే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఈ ఫ్యాక్టరీలు ఈ వ్యవహారం మీద మళ్ళీ ఎందుకు పెద్ద ఎత్తున మీరు ఆ నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు? అది కూడా చెప్పాలి కదా. ఇప్పుడు లేదు. ఇగో ఈ విధమైనటువంటి వ్యవహారం నడిచింది. ముసలవ్వ మందు డబ్బు పట్టుకొని మీరు వెళ్ళిపోవాలి, ఈడికి వెళ్ళి మీరు అవసరం లేదు, ఇథనాల్ ఫ్యాక్టరీ ఏదో పాడొద్దు, మా భూములు ఆగం చేస్తున్నా, మీరు బోధరా, నేను తాగాలన్నా, మరి ఏంది మీ కథ అని చెప్పి ముసలవ్వ వాళ్ళ యుద్ధం చూడుర్రి, వాళ్ళ పోరాటం చూడుర్రి, గో బ్యాక్ అని చెప్పి పోలీసులను అక్కడ నుండి వెళ్ళగొట్టే ప్రయత్నం చేసినారు. అందరు పోలీసులు వెళ్ళిపోయారు అక్కడ నుండి. ఇగో మందు డబ్బాతోటి ముసలవ్వ చేసినటువంటి పోరాటం. ఇగో చాలా మంది యువకులు, అక్కడ ఉన్నటువంటి రైతులు, దిలావర్పూర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఉద్రిక్తత వాతావరణం చాలా పెద్ద ఎత్తున, మాకు ఫ్యాక్టరీ వద్దు ఏమొద్దు అని చెప్పి ఇగో మహిళలు కూడా పోలీస్ స్టేషన్ ముందు, దిలావర్పూర్కి సంబంధించిన పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత చేశారు. పురుగుల మందు డబ్బా పట్టుకొని మా భర్తలను మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు, వాళ్ళు ఏం తప్పు చేసిన అరెస్ట్ చేస్తారు, మమ్మల్ని ఎందుకు నిర్బంధానికి గురి చేస్తారు, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము ఉండము, మా ప్రాణాలు మేము తీసుకుంటాము అని చెప్పి చాలా మంది మహిళలు ధర్నాకు దిగిర్రు. రోడ్డు మొత్తం రచ్చ, వాహనాలు పోయేటటువంటి పరిస్థితి కూడా లేదు దిలావర్పూర్లో. మాకు ఇష్టం లేనటువంటి పని మీరు ఎట్లా చేస్తారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. మాకు ఇష్టం లేనటువంటి పని మీరు ఎందుకు చేస్తున్నారు, దేనికి చేస్తున్నారు, మాకు నచ్చట్లేదు, మీరు ఆ పని చేయకండి అని చెప్పి రైతులు చెప్తున్నటువంటి వర్షం. చాలా మంది మహిళలు కూడా మాట్లాడారు ఈ అంశం పైన, మాకు ఇష్టం లేనటువంటి వ్యవహారంలో మీరు ఎందుకు తలదిరుస్తున్నారని చెప్పి. అయ్యో వీడియో స్టక్ అవుతున్నట్టుంది, వీడియో రావట్లేదు, కానీ ఇంకో వీడియో ఉంది, ఒక పెద్దమ్మ మాట్లాడినటువంటి మాటలు కూడా మీకు వినిపిస్తా, ఒక్క నిమిషం ఆగురి. దిలావర్పూర్కి సంబంధించినటువంటి మహిళలు వీళ్ళు మాట్లాడినారు. మమ్మల్ని కొట్టిన తర్వాతనే మేము మళ్ళీ రిటర్న్ దాడి చేసినాము, మేమేందుకు కొడతామని చెప్తున్నారు వాళ్ళు. మమ్మల్ని కూడా కొట్టారు అంటుంది, మహిళల్లో అన్న చూడకుండా కొట్టినారు. ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. పెద్ద చర్చ, పెద్ద రచ్చ అక్కడ తెలుసా, చాలా పెద్ద రచ్చ. చాలా మంది అక్కడ నిరసన వ్యక్తం చేసేటటువంటి కార్యక్రమం చేసినారు. దాదాపు 100 మంది రైతులు ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటే వద్దు, మాకు అవసరమే లేదు ఆ ఫ్యాక్టరీ అని చెప్పి ఒక పెద్ద చర్చ. కాబట్టి
రైతుల తాకిడికి ప్రభుత్వం దిగొచ్చింది ఏకంగా. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్, నిర్మల్ కలెక్టరు, ఇక అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ మేము పెడతలేము, మేము అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తలేము అని చెప్పి ఒక సర్కులర్ జారీ చేసినారు. ఇక మేము పెట్టట్లేదు ఓకే అని చెప్పి అక్కడ రైతులను కొంత కూల్ చేసేటటువంటి ప్రయత్నం చేసినారు. కాబట్టి కొంతమంది రైతులను కూడా అరెస్ట్ చేసినారట. అరెస్ట్ చేసి ఆ దిలాస్పూర్కు సంబంధించినటువంటి ఆ పోలీస్ స్టేషన్కి తరలించేటటువంటి కార్యక్రమం చేసినారు. వాళ్ళని కూడా విడిపించాలనేటటువంటి ఆందోళనలో అక్కడ ఉన్నటువంటి రైతులు ఉన్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికైతే రైతులు మాత్రం ఆగ్రహంతో ఉన్నారు ప్రభుత్వాల మీద. ఎందుకు ఇంత ఆగ్రహం అసలు అర్థమైతలేదు. ఇంత కోపంతో ఎందుకున్నారు, ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. కేవలం ఈ సంవత్సర పరిపాలనలో రైతులు ఏకంగా బయటకు వచ్చి ధర్నాలు చేయడము, రోడ్ల మీదకి వచ్చి రాస్తారోకోలు చేయడము, ఇట్లా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలపడం అనేది ఇది పెద్ద సంచలనం. ఇది గతంలో బీఆర్ఎస్ పాలన కూడా గట్ల అయినాయి, కానీ ఇప్పుడు ఈ సంవత్సరంలో అవడం అనేది ఒక పెద్ద చర్చ. సో చూద్దాం ఏం జరగబోతుంది.